అనగనగా ఒక అడవి. దానికి రారాజు సింహం. ఆ సింహానికి నక్క, కుందేలు స్నేహితులు. అవి ఎంతో స్నేహంగా ఉండేవి. సింహం ఏనాడూ ఆ రెండిటిని హాని తలపెట్టలేదు. అయితే నక్క మాత్రం దుర్బుద్ధితో ఎప్పుడు వీలైతే అప్పుడు కుందేలుని తినేయాలని చూసేది. కానీ దానికి ఏదైనా కీడు తలపెడితే తనను సింహం బతకనివ్వదేమో అని ఆగిపోయేది. ఎప్పటికైనా అవకాశం దొరకపోతుందా అని ఎదురు చూస్తుండేది. ఇలా ఒకరోజు సింహం పరధ్యానంలో నడుస్తుంటే కాలుకి ముళ్ళు దిగబడిపోయింది. తెల్లవారేసరికి కాలు బాగా వాచిపోయింది. సింహం కుంటుతూ నడుస్తూ కష్టం మీద నడుస్తుంది. ఇది చూసి నక్క ఆనందంతో గెంతులేసింది. ఇదే అదునుగా కుందేలుని తను తినేయవచ్చని ఒక యోచన చేసింది. నక్క సింహం దగ్గరికి వెళ్ళి, రాజా, మీరు కంగారు పడొద్దు. మా స్నేహితులకు వైద్యం తెలుసు. గాలిలో విరిగిపడ్డ ముళ్ళును వాళ్ళు తీయడంలో ఎంతో నేర్పరి. వారంతా ఇక్కడికి కొద్దిగా దూరంలోనే ఉంటారు. ఇప్పుడే తీసుకొస్తా అంటూ వెళ్ళిపోయింది. ఇంతలో సింహం నెమ్మదిగా నిద్రలోకి జారుకుంది. అప్పుడే వచ్చిన కుందేలు సింహం కాలులో ఇరుక్కున్న ముళ్ళును చూసి తన పదునైన పళ్ళ సాయంతో జాగ్రత్తగా తీసింది. కాస్త నొప్పి పుట్టడంతో సింహం నిద్రలేచి చూసింది. రాజా, ఇదిగో మీ కాలున ఇరుక్కున్న ముళ్ళు అని చూపించింది. అరే, భలే తీసావే అని మెచ్చుకుంది. కాసేపటి తర్వాత నక్క కొన్ని హైనాలను వెంట తెచ్చుకుని వచ్చింది. అయ్యో, నాకు నయమైంది అని నా వైద్యం కోసం ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చావు అని సింహం అనబోతుండగానే, అదిగో ఆ సింహమే సరిగ్గా నడవలేదు. మీరంతా దాడి చేసి దాన్ని తినేయండి. నేనేమో ఈ కుందేలును తింటాను అంది నక్క. దాని బుద్ధి బయటపడటంతో సింహం ముందుగా బాధపడింది. తర్వాత పట్టరాని కోపంతో నక్కపైన, హైనాలపైన విరుచుకుపడి హైనాలు ఎలాగో పారిపోయాయి కానీ నక్క మాత్రం పంజా దెబ్బ తగిలి ప్రాణాలు పోగొట్టుకుంది. సో ఫ్రెండ్స్, ఎప్పుడు స్నేహితుల్ని కూడా జాగ్రత్తగా ఎంచుకోవాలి. నక్క బుద్ధితో ఉన్న స్నేహితులు చాలా ప్రమాదకరం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.